రామగుండంని బొందలగడ్డగా చేసి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా 2 వకీల్పల్లి బొగ్గుగని RG2 ఏరియా వర్క్ షాప్ లో గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సింగరేణి సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడిన కాకా వెంకటస్వామి మనవడిని గెలిపిస్తేనే కార్మికులకు మంచి జరుగుతుందన్నారు మక్కాన్ సింగ్. మార్చి నువ్వు ప్రధానమంత్రివి, నేను డిప్యూటీ ప్రధానమంత్రి అయితా లేకపోతే ప్రెసిడెంట్ అయితా అంటే నా సలహాతో నా సూచనలతో నాతో కలిసి నువ్వు నేను కలిసి దేశాన్ని దోచుకోవడంలో సింగరేణి ప్రైవేటీకరణ చేసిన వ్యక్తిని నాకు ఎసరు పెడుతున్నావు అని చెప్పి వాళ్ళ బిడ్డను జైలు పంపి ఆ బిడ్డ మళ్ళా బయటికి రావాలంటే ఇలా బీజేపీని గెలిపించాలి, నువ్వు నాతో పాటు రావాలి, పనికిరాని వాళ్ళందరూ కూడా పోటీలో పెట్టాలని ఒక కుట్రతో ఈరోజు మొన్నటి దాకా ఫామ్ హౌస్ లో పట్టుకొని ఉన్న పెద్ద మనిషి గోదావరికి వచ్చి మాట్లాడతాడు. గోదావరిలో ఓపెన్ కాల్ చేసింది కాంగ్రెస్ అంటాడు, సింగరేణిని ప్రైవేటీకరణ చేసింది కాంగ్రెస్ అంటాడు. కొప్పుల ఈశ్వర్కి మీరందరూ 20 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఈ సింగరేణిని కాపాడాల్సింది పోయి చట్టాలు తెచ్చినప్పుడు ఎదిరించాల్సింది పోయి ఇలా వారికి మద్దతు పలుకుతూ స్వయంగా అక్కడ నిలబడి మేమందరం ప్రజలందరం ఓపెన్ కాస్ట్ అందరినీ పోరాటం చేయడానికి వెళ్తే అరెస్టు చేసి నిలబడి పోయిన శాసనసభ్యుడు ఈశ్వర్ మంత్రిగా ఇలా ఓపెన్ కాస్ట్ చేసిన దుర్మార్గమైన చరిత్ర కేసీఆర్ దాకా. ఇలా వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా 10,000 కోట్లు మాఫీ చేసి 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి RFCL ఉద్యోగాలు వస్తాయని తీసుకొస్తే దాంట్లో ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు రాక చెప్పినది ఒకటి చేసి చూసింది ఒకటి, చదువుకొని కూలి పని చెట్ల పని పాత్రలు కడిగే పరిస్తే కుమిలి మన బిడ్డను ఆత్మహత్య చేసుకునే కారణం ఇలా కొప్పులీశ్వర్ గారు మీరు కాదా, మీ తమ్ముడు కమలాసన్ గారు అడుగుతున్నా.